హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కామెంట్ షేర్ చేయండి. ఇప్పుడు మీకు ఒక ప్లేస్ చూపిపోతున్నాను. అదే ఎకో పార్క్. అది మన మంగళగిరిలో ఎయిమ్స్ హాస్పిటల్ వద్ద పక్కనే ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా, అంటే ఈరోజు సండే కాబట్టి అక్కడ వెళ్ళాము పిల్లలతో. పిల్లలు ఎప్పటి నుంచో వెళ్ళాలి అంటున్నారని చెప్పి తీసుకెళ్ళామన్నమాట. చాలా బాగుంటుంది అక్కడ. పిల్లలు ఆడుకోవడానికి కానీ, మన పెద్దవాళ్ళు వాకింగ్ చేయడానికి కానీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. మన పల్లెటూరు వాతావరణం కనబడుద్ది అక్కడ. చూడండి, మా పిల్లలు అస్సలు ఆగట్లేదు, వెళ్ళిపోతున్నారు. ఇది వచ్చేసి వ్యూ పాయింట్ అండి. ఇటు నుంచి లోపలికి వ్యూ పాయింట్ దారి ఉంది. చాలా బాగుంటుంది వ్యూ పాయింట్. కానీ మనం 4కి అలా వెళ్తేనే మనం అక్కడ చేరుకోగలుగుతాము. ఎట్లా ఏదైనా 40 మినిట్స్ పడుతుంది అనమాట వ్యూ పాయింట్కి వెళ్ళడానికి. ఇదంతా వాకింగ్ ఏరియా, పక్కన ఎయిమ్స్ హాస్పిటల్స్ అనమాట అవన్నీ. మా పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు తీసుకెళ్ళినందుకు. ఇక్కడే ఐస్ క్రీమ్ షాప్స్ అన్నీ అరేంజ్ చేశారు. అంతకుముందు ఉండేవి కాదు, మొత్తము ఇప్పుడు బాగు చేసేసి అన్నీ పెట్టారనమాట. ఇవన్నీ పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగా అన్నీ అరేంజ్ చేశారు. మా చిన్న పాప స్టార్ట్ చేసేసి కూడా ఆడుకోవడం అస్సలు ఆగదు. వచ్చిందంటే ఇంకా ఉయ్యాలని అవన్నీ ఇవన్నీ అసలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం అక్కడికి వెళ్తే. అందుకనే మేము వీక్లీ వన్స్ అన్నా కూడా పిల్లల్ని తీసుకొని వెళ్తామన్నమాట. ఎప్పుడు మన ఇంటి దగ్గర ఆడుకుంటూనే ఉంటారు కదా, ఇలాంటి ప్రదేశాలు తీసుకెళ్తే పిల్లలు చాలా బాగా ఆనందిస్తున్నారని చెప్పేసి తీసుకెళ్ళాము. వాళ్ళతో పాటు మా వారు కూడా లేడరెక్కుతున్నారు. మా చిన్న పాప, మా పెద్ద పాప భయపడుతుంది, వెళ్ళనంటుంది. ఇక చిన్న పాపని మా వారు ఇద్దరు దాని మీద సాహసం చేశారు. ఏదో ఫోజులు ఇస్తూ కొద్దిసేపు అలా దాని మీద కాలక్షేపం గడిపారు అనమాట. కానీ చాలా బాగుంటుందండి. మంగళగిరిలో దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది సండే వచ్చిందంటే అసలు మ్యాక్సిమం 1000 ఎవ్వనే అక్కడ జనం ఉంటారనమాట. ఇలా ఫోజులు ఇస్తా ఇద్దరు కొంతసేపు దాని మీద చేశారు. ఇలా ఒకటి బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఏంటంటే పిల్లలకు సంబంధించిన ఎక్సర్సైజ్ సంబంధించినవి, పిల్లలనే కాదు పెద్దవాళ్ళు కూడా ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పిల్లలకి ఎక్కువ యూజ్ చేస్తున్నారు ఇక్కడ. చాలా చుట్టూ గ్రాస్ పెట్టి ఎంత బాగుంది. ఇది వచ్చేసేసి ఇది ఫొటోస్ దిగడానికి అన్నట్టుగా పెట్టారు. కానీ చాలా బాగుంది ఇక్కడ. అసలు ఇది ఇంతకుముందు లేదు, మేము వచ్చినప్పుడు. చాలా బాగుంది. అదిగోండి ఇక్కడ మొత్తం చుట్టూ ఉందన్నమాట. ఉంటుంది ఇక్కడ ప్రకృతి అనేది. చాలా బాగుంటుంది వాకింగ్ ఏరియా. మాతో పాటు మా చిన్నమ్మ, మా బాబాయ్ కూడా యాడ్ అయిపోయారు. ఇది వచ్చేసి యోగశాల అండి. మార్నింగ్ టైంలో వాకింగ్ వచ్చేవాళ్ళు, యోగా చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి యోగా చేసుకుంటారు. చాలా యోగా చేయాలంటే చాలా ప్రశాంతంగా ఉండాలి. అలానే ఉంటుంది అక్కడ కూడా. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూ కొండలు. మేము కూడా ఒకప్పుడు వాకింగ్కి వచ్చేవాళ్ళం. ఇప్పుడు మేము హౌస్ షిఫ్ట్ అయిపోయే వరకు మాకు చాలా దూరం అవుతుంది. లేకపోతే ఇదివరకు మేము కూడా మార్నింగ్ టైంలో 5:30 కల్లా ఇక్కడ వాకింగ్కి వచ్చేవాళ్ళం, ఎక్సర్సైజ్ వాటికి వచ్చేవాళ్ళము. ఇవన్నీ ఇక్కడ అలానే మళ్ళీ వేరే చోట కూడా పిల్లలు ఆడుకోవడానికి ఈ విధంగా పెట్టారనమాట. కానీ చాలా అక్కడ కూడా యోగాకి యూజ్ అవుతుంది. కానీ చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.